శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. 2025 వృషభ రాశి వారి రాశి ఫలాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. 2025 వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శనిదేవుని ప్రభావంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఎత్తుపల్లాలు ఏర్పడతాయి. మరోవైపు రాహుకేతువుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అయితే గురుడు మే నెల నుండి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలొస్తాయి కనుక గురు అనుగ్రహంతో మంచి లాభాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి, ఎలాంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయో చూద్దాం. వృషభ రాశి ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానానికి సంచారం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. 2025 వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురుడు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాక గురుడు మిథునంలోకి ప్రవేశించిన తరువాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. వృషభ రాశి వారికి ప్రేమ, వివాహం పరంగా ఎలా ఉంది అంటే గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు ఫలితాలు అనుకూలిస్తాయి. కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీ ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే 2025 వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశాలు ఏర్పడతాయి. ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వీటి ప్రభావం చేత మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపార రంగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. 2025 నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఎత్తుపల్లాలు ఏర్పడతాయి. మీరు మంచి లాభాలనే పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే 2025లో వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. మే నెల వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానానికి వెళ్లడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండొచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలను సాధిస్తారు. ఇవేనండి 2025 12 రాశులలో 2వ రాశి అయిన వృషభ రాశి యొక్క రాశి ఫలాలు. మిగతా రాశుల రాశి ఫలాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.